అంత పవిత్రమైనటువంటి నైమిసారణ్యం. ఆ నైమిసారణ్యం నుంచి వచ్చి కథలన్నీ కూడా కేదార కథలు కానీ, సత్యనారాయణ కథలు కానీ, లేకపోతే వేరే సంతోష మార్గాన్ని కానీ, అభిదాన్ని కానీ ఏ కథ వచ్చినప్పటికీ కూడా నైమిసారణ్యంలో సూత మహర్షి మిగిలినటువంటి ఋషులందరికీ కూడా ప్రతిరోజు కూడా ఏదో విధమైనటువంటి కథలు చెప్తూ లోక కళ్యాణం కోసం వాళ్ళు ఈ విధమైనటువంటి పూజలు పురస్కారాలు చేస్తూ వ్రతం యొక్క కథలు చెప్పుకుంటూ ఉంటారు. అటువంటి కథలన్నీ నైమిసారణ్యంలోంచి వచ్చినటువంటివే. అలాగే నైమిసారణ్యంలో ఈ మహాములందరికీ కూడా ఈ యొక్క సూత మహాములకు కథ చెబుతున్నాడు. ఏమయ్యంటే ఈ యొక్క స్త్రీలందరికీ కూడా, మానవులందరికీ కూడా సకల సౌభాగ్యాలను కోసం పడేటటువంటి ఒక వ్రతరాజు ఉన్నదయ్యా. ఆ వ్రతాన్ని గురించి చెప్తున్నాను. అది పరమేశ్వరుడు పార్వతీ అమ్మవారికి తెలియజేశాడు. ఆ పార్వతీ అమ్మవారు ఈ వ్రతాన్ని చేసి తన యొక్క కోరికలన్నీ కూడా తీర్చుకున్నది. అటువంటి వ్రతాన్ని మీకు చెబుతున్నాను, వినండి అని చెప్పేసి చెబుతూ ఉన్నట్ట. ఎవరయ్యా అంటే పూర్వకాలంలో కైలాస పర్వతం మీద పార్వతీ పరమేశ్వరుడు చక్కగా వజ్ర వైభూమి గోవేదిక మరగద మాణిక్యాలతో నిండి ఉన్నటువంటి ఆ కైలాస పర్వతం చక్కగా వెండికొండ. అటువంటి కైలాస పర్వతం మీద ఈ యొక్క పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరు కూడా రత్నసింహాసనంపై కూర్చుని ఉన్నారు. అటువంటి సమయంలో ప్రమదగణాలన్నీ కూడా అక్కడ వచ్చి వారి చుట్టూ చేరాయి. అటువంటి సమయంలో ఈ యొక్క భృంగి అనేటటువంటి ఇద్దరు వ్యక్తులు అక్కడికి వచ్చి ఒక పరమేశ్వరుడికి మాత్రమే నమస్కారం చేశారు. పార్వతీ అమ్మవారిని చూడలేదు. అప్పుడు పార్వతీ అమ్మవారు కోపం వచ్చి, నాదా జగత పితరవు అంది పార్వతీ పరమేశ్వరవు అంటారు కదా. మరి అంచేత మనందరికీ కూడా సమానంగా వాళ్ళు నమస్కరించకుండా నీకొక్కరికి మాత్రం నమస్కారం చేసి వెళ్ళిపోయారు. కారణం ఏంటి చెప్పండి. ఆయన నాట పరమార్థమైనటువంటి యోగులకు నీ వల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనమూ లేదు. వాడు కేవలం పంచాక్షరి మంత్రాలు చెప్పిస్తూ నమశివాయ అనే మంత్రాన్ని చెప్పిస్తూ ఉంటారు. వాళ్ళకి నీ వల్ల ఏ విధమైనటువంటి ఉపయోగం లేదు కాబట్టి వాళ్ళు నిన్ను ఈ పరమేశ్వరుడు పార్వతీ అమ్మవారికి అయితే పార్వతీ అమ్మవారికి కోపం వచ్చేసింది. నువ్వు మళ్ళా చూస్తారా వీళ్ళు అని చెప్పేసి అని ఏం చేసింది ఆవిడ, నీ దేహంలో అర్ధభాగం పొందేంత వరకు మళ్ళీ నేను నీ పక్కకు రాను, నీ కైలాసాన్ని విడిచిపెట్టిపోతున్నాను అని చెప్పేసి ఆ కోపం వచ్చి ఆ పరమేశ్వరుని వీడిపోయి విడిచిపెట్టేసి భూలోకంలోకి వచ్చేసింది. భూలోకంలో ఎక్కడికి వచ్చింది? గౌతముని ఆశ్రమంలో ప్రవేశించింది ఆవిడ. గౌతముని ఆశ్రమంలో ప్రవేశించేది కదా గౌతమ మహాముని ఆవిడ యొక్క రాకను గమనించినటువంటి వాడే చక్కగా లేచి నిలబడి నమస్కారం చేసి, అమ్మా పార్వతీమాత నేను ఇక్కడ రావడానికి కారణం ఏంటో చెప్పు అని చెప్పేసి అడిగాడు. అడిగితే ఆవిడ చెప్పింది, ఏమని, పరమేశ్వరుని యొక్క దేహంలో అర్ధభాగం పొందేంత వరకు నేను మళ్ళీ కైలాసం వెళ్ళనయ్యా. నాకు అటువంటి వ్రతం అంటే భక్త యొక్క దేహంలో అర్ధభాగం పొందడానికి ఒక వ్రతం ఉంటుంది. ఆ వ్రతం ఏదైనా ఉంటే చెప్పు నాకు అని చెప్పేసి గౌతముని అడిగింది ఈ పార్వతీ అమ్మవారు. అడిగితే ఆ యొక్క పరమేశ్వరుడు ఆ గౌతముడు వెంటనే తన యొక్క ఆ గ్రంథాలన్నీ జరిగేసి చక్కగా కేదార స్వామి వారి వ్రతం ఉన్నది, ఆ వ్రతాన్ని చేసుకో, నీకు నీ భర్త యొక్క దేహంలో అర్ధభాగం పొందుతావు అన్నాడు. ఎప్పుడైతే చెప్పాడో వెంటనే ఆ గౌతమ మహర్షి ఆశ్రమంలోనే ఆవిడ చక్కగా పీఠాన్ని ఏర్పాటు చేసుకుంది. ఆ పీఠం మీద కూర్చుంది. 21 రోజులు అనేకమైనటువంటి దీక్షతోటి ఆ యొక్క కేదార స్వామి వారిని ప్రార్థించింది. కేదార స్వామి అంటే మనం కాదు, శివుడే, పరమశివుడే. నీ భర్త యొక్క ప్రతిరూపం కేదారనాథుడు కాబట్టి ఆ కేదారనాథుడైనటువంటి ఆ పంచాక్షరి మంత్రాన్ని నువ్వు చక్కగా 21 రోజులు జపించు, నీ భర్త యొక్క దేహంలో అర్ధభాగం పొందుతావు అని చెప్పేసి గౌతమ మహాముని సలహా చెప్పాడు. చెబితే వెంటనే ఆవిడ అలా చేసింది. చక్కగా 21 రోజులు అయింది. 21 రోజుని కైలాసం గడగలాడిపోయింది తపశక్తికి. అప్పుడు వెంటనే పరమేశ్వరుడు గ్రహించాడు. వెంటనే ఆ యొక్క అమ్మవారి యొక్క కోరిక తీర్చకపోతే ఇక మనకు మనుగడ ఉండదు అని చెప్పేసి నిర్ణయం చేసుకున్నటువంటి వాడి వెంటనే ప్రమదగణాలన్నిటితోటి కూడా చక్కగా పరిగెత్తుకుంటూ భూలోకానికి వచ్చాడు. పార్వతీ అమ్మవారిని కలిశాడు. పార్వతి, నీకు ఏం కావాలో కోరుకో అన్నాడు. కోరుకో అంటే అప్పుడు ఆవిడ చెప్పింది, నీ దేహంలో అర్ధభాగం నాకు ఇచ్చేయాలి. అప్పుడు వెంటనే పరమేశ్వరుడు తన యొక్క వామ భాగాన్ని, ఎడమ భాగాన్ని పార్వతీ అమ్మవారికి ఇచ్చేశాడు. అప్పటి నుంచి కూడా అర్ధనారీశ్వరు యొక్క రూపాన్ని
పొందాడు పరమేశ్వరుడు. అర్ధనారీశ్వరుడు యొక్క ఆ రూపాన్ని పొంది చక్కగా అందరినీ కూడా కరుణించాడు. అయితే ఆ సమర్థమైనటువంటి దేవతలంతా కూడా ఈ అర్ధనారీశ్వరుని యొక్క రూపమైనటువంటి ఈ కేదార స్వామి వారిని ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళకి భూలోకంలో ఉన్నంత వరకు కూడా ఇహమందు భోగభాగ్యాలన్నీ అనుభవిస్తారు. వారు సకల సంపదలు దొరుకుతాయి, వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ దొరుకుతాయి అని చెప్పేసి ఆ దేవతలందరూ కూడా ఆశీర్వదించారు. అలా ఆ విధంగా ఆశీర్వదించినటువంటి వారే ఉన్నారు. అందులో ఆ యొక్క ఈ వ్రతాన్ని భూలోకంలోకి వ్యాప్తి చేయడానికి కొంతమంది వచ్చారు. అందులో చిత్రాంగదుడు అనేటటువంటి గంధర్వుడు భూలోకంలోకి ఈ వ్రతాన్ని వ్యాప్తిలోకి తీసుకొచ్చాడు. చిత్రాంగదుడు కొంతమందికి ఈ వ్రతం గురించి తెలియజేశాడు. అందులో ఆ చిత్రాంగదుడు ఉజ్జయిని అనే పట్టణంలోకి వచ్చాడు. ఆ పట్టణంలో ఒక వైశ్యుడు ఉన్నాడు. వాడికి 2 పిల్లలు ఉన్నారు. పెద్ద అమ్మాయి పేరు పుణ్యవతి, రెండో అమ్మాయి పేరు భాగ్యవతి. వాళ్ళిద్దరు కూడా చిన్నప్పటి నుంచి ఈ శివుని యొక్క పూజ చేస్తూ వాళ్ళ జీవితాన్ని చక్కగా కాలం గడుపుతున్నారు. వాళ్ళకి ఎక్కువ వయసు వచ్చింది. వివాహం చేసే ప్రయత్నంలో ఉండగా ఈ పెద్దమ్మాయి పెద్ద బిడ్డ అయినటువంటి ఈ పుణ్యవతిని ఆ దేశాన్ని పరిపాలించేటటువంటి రాజేంద్రవర్మ అని ఆయన పెళ్లి చేసుకున్నాడు. అయితే ఈ రెండో అమ్మాయి అయినటువంటి భాగ్యవతిని ఆ పొరుగు దేశాన్ని పరిపాలించేటటువంటి చోళ భూపాలుడు అనే మహారాజు వివాహం చేసుకున్నాడు. వీళ్ళిద్దరికీ కూడా మహారాణి యోగం పట్టింది. దీనివల్ల పరమేశ్వరుని యొక్క అనుగ్రహం చేత వీళ్ళిద్దరికీ మహారాణి యోగం పట్టింది. వాళ్ళు సర్వ సంపదలు, సుఖాలు, ఆనందమైనటువంటి భోగభాగ్యాలు అనుభవిస్తూ ఉన్నారు. అదే చక్కగా ఇలా కాలం గడుస్తుంది. కొంతకాలం గడిచిన తర్వాత ఈ రెండో బిడ్డ అయినటువంటి ఈ భాగ్యవతికి ఒక దుర్బుద్ధి కలిగింది. ఈ వ్రతం మనం ఎందుకు చేయాలి అని ఒక రకమైనటువంటి మనసులో సంశయం ఏర్పడింది. ఆ సంశయం ఏర్పడిన వెంటనే ఆ వ్రతం చేయడం మానేసింది. ఎప్పుడైతే కేదార స్వామి వ్రతాలు చేయడం మానేసిందో కేదార స్వామి వారికి కోపం వచ్చింది. ఈ అమ్మాయి చేస్తూ ఉన్నటువంటి వ్రతాలు మానేసింది కాబట్టి, ధనం అనంతకరంతో ఉంది కాబట్టి ఈ అమ్మాయికి కఠిన రూపం సంప్రాప్తించుగాక అని శాపాలు విధించాడు ఈ పరమేశ్వరుడు కేదార స్వామి. ఎప్పుడైతే శాపాలు విధించాడో శాపం పొందాలి కాబట్టి వెంటనే అప్పటి నుంచి కూడా అనేకమైనటువంటి చుట్టులు వచ్చేసి అనేకమంది కష్టాలు పడుతున్నారు, అనేకమంది ఇబ్బందులు పడుతున్నారు. అప్పటి వరకు కూడా మహారాజుగా ఉన్నటువంటి యోగభాగ్యాలన్నీ కూడా అలా 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 కృషించిపోయి అలా 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 పడిపోయే కిందికి. ఆ దేశాన్ని తన యొక్క భర్త తను విడిచిపెట్టేసి ఎక్కడో పిచ్చి పట్టిన వాడికి మళ్ళీ ఆ రాజ్యాన్ని విడిచిపెట్టేసి అలా అలా అడుగుతూ వెళ్ళిపోయాడు. అలా అయితే అదే అదునుగా చూసుకుని శత్రురాజులంతా కూడగట్టుకుని ఒక ఆడది దేశాన్ని పాలించడం ఏమిటి, మన రాజ్యాన్ని పాలించడం ఏమిటి అని చెప్పేసి అనుకుని శత్రురాజులంతా కూడగట్టుకుని ఈవిని తరివేశారు, రాజ్యం నుంచి తరివేశారు. ఆవిడ కూడా ఎక్కడికెక్కడ వెళ్ళిపోయింది. కోటలు నదులు ఇవన్నీ పర్వతాలు ఇవన్నీ దాటుకుంటూ ఒక బోయివాని ఇంటి దగ్గర ప్రవేశించింది. బోయివాడు ఆశ్రయించాడు ఈవిడికి. అయితే అప్పటికి 900 గర్భిణి. ఆ బోయివాని ఆశ్రమంలోనే ఈవిడ పురుడు పోసుకుంది చక్కగా. కొంతకాలం అయిన తర్వాత ఆ అమ్మాయికి మగ పిల్లవాడు పుట్టాడు. మగ పిల్లవాడిని ప్రసవించింది చక్కగా. అయితే ఆ పిల్లవాడు పుట్టిన వెంటనే మరి వీళ్ళకి భగవంతుడి యొక్క ఆగ్రహం కలిగింది కాబట్టి వీళ్ళకి సొమ్ము తగ్గకూడదు, ఏ విధమైన సొమ్ము తగ్గకూడదు. అలా అనేకమైనటువంటి కష్టాలు ఎదుర్కొన్నారు భగవంతుడి యొక్క ఆగ్రహం చేత. అయితే ఆ పిల్లవాడిని పోషించడం చాలా భారంగా ఉన్నది. అయినప్పటికీ కూడా ఆ తల్లి ఆ యొక్క బిడ్డని చక్కగా కాలక్షేపం చేస్తూ చక్కగా పూజించుకుంటూ ఏదో తిని తినక రకరకాలైన ఇబ్బందులు పడి మొత్తానికి ఆ పిల్లవాడిని పెంచి పెద్ద చేసింది. అయితే కొంతకాలం అయింది. పిల్లవాడికి 7-8 సంవత్సరాలు వచ్చి వెంటనే పిల్లవాడికి పిలిచింది, ఆయన మనం బరువు చాలా భారంగా ఉంది, మన సంసారం చాలా కష్టంగా ఉంది. అందుచేత ఈ భూదేశాన్ని పాలించేటటువంటి మహారాణి ఈ పెద్ద తల్లిగా నువ్వు అక్కడికి వెళ్ళి మనకి జరిగినటువంటి విషయాలు తెలియజేస్తే ఆవిడ కొంత ధనం వెళ్తుంది. ఆ ధనంతో మనం హాయిగా చక్కగా జీవనాన్ని సాగించవచ్చు. ఆయన నువ్వు వెళ్ళి ఆ ధనాన్ని తీసుకున్నాను ఆయన అని చెప్పేసి ఆ పిల్లవాడిని పెద్దలందరూ పంపించింది. అయితే ఆ పిల్లవాడు చక్కగా పెద్దలందరి దగ్గరకు వచ్చాడు. పిల్లవాడు పెద్ద దగ్గరకు వచ్చి జరిగినటువంటి విషయం చెప్తే ఆయన కాకుండా నీ పరిస్థితి అని చెప్పేసి కొంత ధనాన్ని కూడగట్టించింది. అయితే మరి భగవంతుడు ఆగ్రహాన్ని గురయ్యాడు కాబట్టి ఆ మొత్తం చేయలేని కారణంగా ఆ ధనం
తర్వాత ఆ ధనమూటని దొంగలు అపహరించుకుపోయారు. అయితే పిల్లవాడు ఎడుతూ మళ్ళీ పెద్ద దగ్గరికి వచ్చి జరిగిన విషయాలు చెప్పారు. పెద్దమ్మా ఇలా జరిగింది, ఆ యొక్క దొంగలు దొరుకుపోయారు ఇదంతాను, అందుచేత నాకేం చేయాలో పొందలేదు, మళ్ళీ ఆ దొంగలు రెండోసారి ఇచ్చినటువంటి ధనాలు కూడా సంగ్రహించారు, దొరుకుపోయారు. ఎప్పుడైతే దొరుకుపోయారో ఇక ఆ పిల్లవాడు పరిస్థితుల్లో అక్కడ కూర్చుని ఏడుస్తున్నాడ. అయితే ఒక మెట్టి మీద కూర్చుని ఏడుస్తున్నాడు. అదే సమయంలో పార్వతీ పరమేశ్వరుడు భూలోక సంచారానికి వచ్చారు. అయితే ఆ పిల్లవాడి యొక్క ఏడుపు విన్నారు. విని ఆ పిల్లవాడిని సమీపించి, నాయన నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అడిగాడు పరమేశ్వరుడు. అడిగితే చెప్పాడు ఇవ్వాలి. చెప్తే అప్పుడు పరమేశ్వరుడు ఆ పిల్లవాడిని ఉద్దేశించి, నాయన ఇది నీ తల్లి కేదారస్వామికి వ్రతాలు చేయడం మధ్యలో మానేసిందిరా అబ్బాయి, అందుచేత ఈ కేదారస్వామి వారు కోపించి మీకు ఈ విధమైనటువంటి స్థితిని కలిగించారు. కాబట్టి వెంటనే కేదారస్వామి వారి వ్రతాలు చేయండి మీరు అని చెప్పేసి ఆ పిల్లవాడికి చక్కగా పరమేశ్వరుడు చెప్పాడు. చెబితే వెంటనే ఆ పిల్లవాడు మళ్ళీ తన పెద్ద తల్లి దగ్గరికి వచ్చాడు. పెద్ద తల్లి దగ్గరికి వచ్చి జరిగిన విషయం చెప్తే ఆ పెద్ద తల్లి ఎంతో ఆనందపడి, ఆయన ఈ విధంగా పరమేశ్వరుడే నీకు ఈ విధంగా చెప్పాడంటే ఇంకా దానికి మించింది ఏముంది, తప్పకుండా మన వ్రతాలు చేసుకున్నాం ఆయన అని చెప్పేసి ఆ పిల్లవాడు ఓడించింది. ఇంకా కార్తీక మాసం వచ్చింది. కార్తీక మాసంలో ఈ వ్రతాన్ని చేసుకున్నారు వీళ్ళు. సోమవారం నాడు చాలా పవిత్రమైనది. కార్తీక మాసంలో 4 సోమవారాలు కూడా చాలా పవిత్రమైనటువంటివి. ఈ సోమవారం రోజుని శివుడికి ఇంకా ప్రీతైనటువంటిది కాబట్టి ఈ సోమవారం రోజుని నేను చెప్పారు. అదే కాకుండా పౌర్ణమి రోజు కూడా చాలా ప్రీతైనటువంటిది. కార్తీక పౌర్ణమి చాలా మంచిది. ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణిమ ఇవన్నీ కూడా మంచివే. అందుచేత ఈ వ్రతాన్ని ఈ కార్తీక మాసంలో ఏ రోజునైనా చేయడానికి అభ్యంతరం లేదు. మన ఇంట్లో కడవని స్థితి ఉన్నట్లయితే మానేసుకోవాలి తప్ప మిగిలినటువంటి రోజుల్లో సందేహం లేకుండా ఈ వ్రతాన్ని చేయాలి అని చెప్పేసి మామూలుగా ఋషులంతా కూడా తెలియజేశారు. కాబట్టి ఈ వ్రతాన్ని చేయాలి అని చెప్పేసి చెబుతూ ఉన్నారు. అయితే ఈ పిల్లవాడు ఆ పెద్దతల్లి దగ్గరికి వచ్చి జరిగినటువంటి విషయాన్ని చెప్తే ఆ పెద్దతల్లి ఎంతో ఆనందపడి చక్కగా వ్రతాన్ని చేసింది. ఆ 21 ముడుకున్నటువంటి సోనాన్ని ఆ పిల్లవాడికి కట్టింది. కుడి చేతికి కట్టి, నాయన జాగ్రత్తగా ఉండిరా నాయన అని చెప్పేసి మరి కొంత ధనాన్ని ఆ పిల్లవాడికి ఇచ్చి చక్కగా పిల్లవాడిని పంపించింది. అయితే భగవదనుగ్రహానికి పాత్రుడయ్యాడు పిల్లవాడు. ఆ కారణంగా ఆ ఒకసారి ఎక్కడైతే 2 మూట్ల సొమ్ము సంగ్రహించబడిందో ఆ సంగ్రహించబడినటువంటి ధనాన్ని దొరికింది. చక్కగా ఆ పిల్లవాడు ఆ ధనాన్నంతటినీ మూటగట్టుకుని ఎత్తున పెట్టుకుని మళ్ళీ చక్కగా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడు. తల్లికి జరిగినటువంటి విషయం చెప్తే ఆవిడ పశ్చాత్తాప ఉపయోగించిన స్వామివారిని ప్రార్థించి, స్వామి మా అజ్ఞానాలను అందించు, ఇంతకాలం పొందవాలనేటువంటి జ్ఞానాన్ని కోల్పోయి వ్రతాలు చేయడం మానేశం అనుగ్రహించిన దేవా అని చెప్పి స్వామివారిని వేడుకుని ఆ కార్తీక మాసంలో మళ్ళీ సత్యం ఆ యొక్క వ్రతాన్ని కేదారస్వామి వ్రతాన్ని చేస్తుంది. తర్వాత ఆ పిల్లవాడి చేత కూడా వ్రతాన్ని చేయించింది. చక్కగా మళ్ళీ ఆ భగవదనుగ్రహానికి పాత్రుడైన కారణంగా ఆ వాళ్ళ తన యొక్క భర్త మళ్ళీ తన దగ్గరికి చేరుకున్నాడు. చేరుకున్న తర్వాత ఇద్దరు కలిసి మళ్ళీ ఆ శత్రుడు రాజు నుండి దండెత్తి వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళు స్వాధీనపరుచుకున్నారు. చక్కగా అప్పటి నుంచి కూడా ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళు కూడా ఈ వ్రతాన్ని చేస్తూ ఏమందు అనేక భోగభాగ్యములు పొందుతూ పరమంత మోక్షాన్ని పొందాలి. ఆ సూత మహర్షి ఆ మిగిలినటువంటి ఋషులందరికీ కూడా నైమిషారణ్యంలో ఈ వ్రత కర్మ చెప్పాడు. కాబట్టి ఈ కేదారస్వామి వ్రతం అనేటటువంటిది అందరికీ ఉన్నది, ఆడమాయి ఇవ్వదు. కొంతమంది ఆడమాయి ప్రకారంగా వంశాచారంలో ఎవరికైతే పెద్దవాళ్ళు ఉన్నారో ఆ పెద్దలు చేసినటువంటి వ్రతాన్ని ఆ వంశపారంపర్యంగా మనం కూడా పాటించాలి. కాబట్టి ఆ వంశపారంపర్యంగా ఈ వ్రతాన్ని అనుసరించి ఆచరించాలి. కాబట్టి ఈ వ్రతాన్ని ఆ ఆడవాయి ఉన్నటువంటి వాళ్ళు ఎవరు మానకూడదు. మానితే దానివల్ల దుష్ఫలితాలు పొందుతాయి. కాబట్టి మానకుండా ఈ వ్రతాన్ని చేస్తూ ఆ వంశాచారాన్ని పాటించాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ వ్రతం యొక్క మహత్యం ఎక్కడని చెప్పేసి తెలియజేస్తూ ఈ వ్రతాన్ని పూజించడం జరుగుతుంది. అలా ప్రతి ప్రజా
నమస్కారం చేయండి. మళ్ళీ ఒకసారి హారతి ఉండమ్మా. ఒకసారి హారతి తీసినారా తీసాను లేదా ఉంటుంది కదా महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् ईशानः सर्वविद्या